అనేక రాష్ట్రాల్లో అనేక రకాల ఈల్డింగ్ వస్తుంది. పంజాబ్లో అక్కడ ఉన్నటువంటి ఫెర్టైల్ ల్యాండ్స్లో 100 కిలోల వడ్లను ఆడిస్తే మిల్లులో 72 కిలోల బియ్యం వస్తాయి. బెంగాల్లో కూడా 100 కిలోల ధాన్యాన్ని ఆడిస్తే 72 క్వింటాల బియ్యం వస్తాయి. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణలో 100 కిలోల ధాన్యాన్ని ఆడిస్తే 67 కిలోల బియ్యమే వస్తాయి. 67 కేజెస్ వస్తాయి. ఆ 67 కేజెస్లో కూడా నూకల పర్సెంటేజ్ గింత అని, ఫార్బాల్ అయితే గింత అని మనం మీకు అన్ని లెక్కలు ఇచ్చి చెప్పిన. ఇవాళ సింపుల్గా ఏంటంటే మిల్లర్తో మీటింగ్ పెట్టిండు. 2020లో మిల్లర్తో మీటింగ్ పెట్టిండు. మనం పంట పెరుగుతూ ఉంది, మరి ఎట్లా మనం ఎక్కడ ఎక్స్పోర్ట్ చేయాలంటే వాళ్ళ మిల్లర్లు ఒక ప్రతిమాన పెట్టిండు. అయ్యా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక సింగిల్ పైసా కూడా రైస్ మిల్లర్లకు వాళ్లకు ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సబ్సిడీ ఇవ్వలేదు. ₹1 కూడా మిషనరీ కోసం సబ్సిడీ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం అతడి ద్వారా ఒక మిల్లు కనుక ఎస్టాబ్లిష్ చేస్తే ₹2 కోట్ల సబ్సిడీ ఉంది అన్నీ కలిపితే. కానీ రాష్ట్ర ప్రభుత్వం 15% సబ్సిడీ ఉన్నప్పటికీ కూడా ఒక సింగిల్ పైసా ఇవ్వలేదు. మీరు కనుక ప్యాడీ వాల్యూమ్ పెరుగుతుందని కనుక మీరు భావిస్తే మీరు క్లస్టర్ రూపంలో మిల్లు ఎస్టాబ్లిష్ చేయండి, మాకు సబ్సిడీ సకాలంలో ఇవ్వండి, మాకు భూములు అలొకేట్ చేయండి, కొంత కరెంట్ సబ్సిడీ ఇవ్వండి, వాటికి నీళ్ళు కూడా సప్లై చేయమని చెప్పి వాళ్ళు కోరిండ్రు. ఆగమేఘాలమే చేస్తా అని చెప్పిండు. 2020లో మీటింగ్ పెడితే ఇవాటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మిల్లు కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళు భూమి అలొకేట్ చేసింది కానీ కరెంటు సబ్సిడీ ఇచ్చింది కానీ లేదు. ఇవాళ 900 ఫార్మల్ రైస్ మిల్లు రాష్ట్రంలో ఉన్నాయి, 2400 రారైస్ రైస్ మిల్లు ఇక్కడ ఉన్నాయి. గవే మిల్లులు, పాత మిల్లులు ఉన్నాయి తప్ప కొత్త టెక్నాలజీ కానీ, కొత్త మిల్లులు కానీ, కొత్త కెపాసిటీ పెంచుకోవడం కానీ ఇప్పటిదాకా జరగలే. అంటే నిమ్మకు నీరెత్తినట్టుగా, రోమ్ నగరం తగలబడతా ఉంటే పిడేలు వాయించినట్టుగా ఇవాళ పంట వస్తుందని తెలిసి కూడా, వ్యవసాయమే జీవనాధారం అని తెలిసి కూడా కనీసం ఎక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఏ రైస్ను పండించాలి, ఇవన్నీ లేవు. రైస్ మిల్లుల సలహా ఇచ్చి నేను కూడా అన్నాడు ఆ సభలో ఉన్నా. నేను రైస్ మిల్లులు స్వయంగా సార్ సన్నవడ్లు కనుక పండిస్తే మీ గవర్నమెంట్ కొనాల్సి అక్కర్లేదు, మేమే ₹100 ₹200 ఎక్కువ పెట్టి కొని మేము ఎక్స్పోర్ట్ చేసుకుంటామని చెప్పిండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి వాళ్ళు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రైస్ మిల్లల్లో స్వయంగా వాళ్ళ సీడ్ ఇచ్చి మాకు కావాల్సిన సీడ్ గిది మీరు పండించండి, మీరు పండిస్తే ఒక ₹100 ఎక్కువ ఇస్తాం, ₹200 ఎక్కువ ఇస్తామని చెప్పి పండించిన సార్ అక్కడ ఒక్క గింజ కూడా బయటికి పోదు. అనేక సందర్భాల్లో ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఏపీలో ఉన్నటువంటి కొన్ని మిల్లులు ఉన్నాయి, ఒక గంటకు 130 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి మిల్లులు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం వాళ్ళు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు కానీ, మహారాష్ట్ర వాళ్ళు కానీ కోతలు కొయ్యంగానే పచ్చి వల్ల కొనుక్కపోతున్నాయి సార్, ఇక్కడ గంత డిమాండ్ ఉంది అని చెప్పిండ్రు. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఓసారి సన్నవడ్లే అంటాడు, ఓసారి సన్నవడ్డు వద్దంటాడు. ఇవాళ ఎంత అనాలోచితం అంటే మొక్కజొన్నలు ఇవాళ దొరుకుతలేవు. ఇవాళ ఎగ్ బాస్కెట్ ఇన్ ఇండియా తెలంగాణ, అంటే పోల్ట్రీ రంగానికి కేంద్ర బిందువు తెలంగాణ. వాళ్ళకంతా కూడా ఈ వ్యవసాయం మీద ఆధారపడి, తౌడు కావాలంటే వ్యవసాయం, నూకలు కావాలంటే వ్యవసాయం, పరం కావాలంటే వ్యవసాయం, మొక్కజొన్నలు కావాలి, తెల్లజొన్నలు కావాలి, వ్యవసాయం. ఇవాళ వాళ్ళకు ₹1800 పైచిలుకున్నటువంటి మొక్కజొన్నల ధర ఇవాళ ఎంఎస్పీ కంటే కూడా ₹2700 పోల్ట్రీ ఫార్మ్ కొనుక్కోవాలి. దివాళీ తీసి మొత్తం ఇవాళ వాళ్ళకి తౌడు దొరకలేదు, పరం దొరకలేదు, నూకలు దొరకలేవు. ఇవాళ తెలంగాణలో పోల్ట్రీ ఇండస్ట్రీకి ఇంత గొప్పగా ఉంది, నేను కరెంట్ సబ్సిడీ ఇస్తానని చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ వారి ఆలోచన వల్ల మక్కలు వేయొద్దంటే ఇలా వేయకపోతే ₹2700 కూడా మక్కలు దొరికే పరిస్థితి వచ్చింది. అంటే గడియకు ఆలోచన, పూటకు ప్రకటన, నీ బుర్రలో పుట్టిందే గొప్ప అనుకొని చేస్తే ఇవాళ లక్షలాది మంది తెలంగాణ రైతుల ఉసురు తగులుతుంది. రైతుల మీద ఆధారపడి జీవించేటువంటి పోల్ట్రీ ఫార్మర్ల ఉసురు తగులుతుంది. ఇవాళ రైస్ మిల్లర్లు, వాటి మీద బతికేటువంటి హమాలీలు, ట్రాన్స్పోర్టు మొత్తం కుదేలైపోయింది. అలా వ్యవసాయ రంగం ఉండదు. వ్యవసాయం ట్రాన్స్పోర్ట్ సంబంధం ఉంటుంది, వ్యవసాయ హమాలీలకు సంబంధం ఉంటుంది, వ్యవసాయం ఇండస్ట్రీ సంబంధం ఉంటుంది, వ్యవసాయం పోల్ట్రీ రంగం సంబంధం ఉంటుంది. ఒకదాన్ని ఒకటి అల్లుకొని బతికేటువంటి ఈ వ్యవస్థని ఇవాళ మొత్తం కుదేలు చేసి, దెబ్బతీసి, రైతుల కళ్ళలో మట్టి కొట్టి, చివరికి గాలికెత్తుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ధర్నాలు చేసి, బీజేపీ నాయకుల మీద దాడులు చేసినటువంటి నీచమైన దానికి ఇవాళ తెరలేపిండు కేసీఆర్ గారు. ఇది గమనిస్తూ ఉన్నారు ప్రజలు. ఇవాళ ఎక్కడికి పోయినా కూడా
ఏ ఊరికి పోయినా ఏ జిల్లాకు పోయినా ప్రజలు ఏమనుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం పాపం వాళ్ళ చేతులు ఏమి లేవు, వాళ్ళు బరాబరే చెప్తారు, ఉప్పుడు బియ్యం వద్దు తెల్ల బియ్యం పెట్టమని అంటున్నారు. ఇదే పరిస్థితి మధ్యప్రదేశ్లో వస్తే మధ్యప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి గారు వారు వెంటనే మిల్లర్లతో మీటింగ్ పెట్టుకొని, అయ్యా రెండవ పంట కనుక రైస్ తీయాలంటే మీకు ఏం నష్టం వస్తుంది, వాళ్ళు ఒకటే చెప్పిండ్రు, అయ్యా 16.5 కిలోల వరకు నూకలు అలవ్ చేస్తున్నారు, ఇంకొక 16.5 కిలోల నూకలు ఎక్కువ అలవ్ చేయండి, మేము చేసుకుంటాం. దానికి వాళ్ళు మాట్లాడుకొని 250 రూపాయలు క్వింటల్కి 250 రూపాయల క్వింటల్ ఇవ్వమని చెప్పినట్టుంది, వాళ్ళు సెటిల్ అయినట్టుంది. అదే పక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో కూడా కొంత సెటిల్ చేసుకున్నారు. నేను మొన్న చెప్పిన ప్రెస్ మీట్లో మళ్ళీ వాళ్ళు చెప్తున్నా, మన దగ్గర కూడా నూకలంటే అది జీరో వాల్యూ కాదు, నూకలు కూడా 16 రూపాయలు, ఇలా 19 రూపాయల కిలో పోతున్నాయి నూకలు. 29 రూపాయల కిలో బియ్యం అయితే 19 రూపాయల కిలో నూకలు పోతున్నాయి. వాట్ ఈస్ ద డిఫరెంట్ కాస్ట్? 10 రూపాయలు మాత్రమే. ఇంకొక 10 కిలోల నూకలు ఎక్కువ వస్తాయి అనుకున్నా కూడా, యాసంగిలో పండేటువంటి వడ్లకు 10 కిలోల నూకలు ఎక్కువ వచ్చినప్పటికి కూడా క్వింటాల్కి 100 రూపాయలు. వాళ్ళు మన మిల్లలు అడిగినారు, సరే బయట రాష్ట్రం ఇట్లా ఇస్తూ ఉన్నారు, మీరు కూడా మాకు 200 రూపాయలు 150 రూపాయలు ఇవ్వని చెప్పిండ్రు. 170 రూపాయలు 160 రూపాయలు ఇస్తే అయిపోద్దని 40 లక్షల టన్నులకు కనుక మనం లెక్క కడితే 170 రూపాయలు చొప్పున 170 రూపాయలు చొప్పున ఒక 15 నాళ్ళు ఒక 680 కోట్ల రూపాయలు 700 కోట్ల రూపాయలు అవుతుంది. 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఒక 700 కోట్లు 800 కోట్లు 1000 కోట్లు రైస్ మిల్లర్లతో మాట్లాడుకొని ఈ ఎక్కువ వచ్చే నూకలకి మేము కొంత కంపెన్సేట్ చేస్తామని చెప్పి కనుక అగ్రిమెంట్ కూర్చుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ముఖ్యమంత్రి గారిది అది కాదు. ముఖ్యమంత్రి గారి కథ ఏంటంటే, తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది కాబట్టి, ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ కూడా చీకొస్తుంది కాబట్టి, తన మాటల పట్ల గౌరవం లేదు కాబట్టి, వారు చెప్పేటన్ని మోసాలని చెప్పి ప్రజలకు అర్థమైంది కాబట్టి, దీని నుంచి డైవర్ట్ చేయడానికి, కేంద్రం మీద ఉసుగొప్పడానికి దండాలు పెట్టి వడ్లు కొంటలేదు అని చెప్తున్నారు. మీకు అందరికీ ప్రెస్ మిత్రులందరికీ కూడా మేము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కరెస్పాండెన్స్ ఏదైతే ఉందో ఆ లెటర్లు అన్నీ కూడా మీకు పెడతాం వాట్సాప్లలో. మీరు ఒకసారి చూడండి. అవన్నీ తెలంగాణ ప్రభుత్వం ఏమి రాసింది, కేంద్ర ప్రభుత్వం ఏమి సమాధానం చెప్పింది అవన్నీ కూడా రాసింది. ఇది సింపుల్ ఇష్యూ. ఇది ఒక 1000 కోట్ల రూపాయల డబ్బుతో ముడిపడిన ఇష్యూ. ఈయన కనుక దిక్కు లేకపోతే, ఈ 1000 కోట్లు పెట్టే సత్తా లేకపోతే, ఆర్థికంగా కుంగిపోతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి. అయ్యా మా పరిస్థితి ఇట్లా ఉన్నది, మేమంతా అడకతినే పరిస్థితున్నాం, మేము ఒకప్పుడు రిచెస్ట్ స్టేట్ అనుకున్నాం, సంపద కలిగిన రాష్ట్రం అనుకున్నాం, మాకు దివాళా చేసింది మా అనాలోచన విధానం వల్ల అని చెప్పుకోవాలి. కానీ ఇవాళ నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కోపం ఉంటే మా మీద ఉంచుకో, కోపం ఉంటే కేంద్ర ప్రభుత్వం మీద వెళ్ళవక్కు, కానీ కోపం ఉంటే మా రైతు ఉసురు పోసుకోకు. రైతాంగం ఏం పాపం చేసిండ్రు? 2014లో 2018లో అన్ని పార్టీలను పక్కకు పెట్టి నీకు బ్రహ్మాండమైనటువంటి ఓట్లు వేసి నిండు మనసుతో ఆశీర్వదించి నీకు ప్రభుత్వం వెళ్ళమని చెప్పిండ్రు. ఇవాళ అంత ఆశీర్వదించినందుకు, నేను ఆ కుర్చీలో కూర్చోబెట్టినందుకు, నీకు అంత అబ్సల్యూట్ మెజార్టీ ఇచ్చినందుకు, నీకు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు వేసే శిక్ష గిదా అని చెప్పి అడుగుతాను ముఖ్యమంత్రి గారు. గిదనా నువ్వు చేసే ఇదనే సంస్కారం, ఇదనే పద్ధతి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో కూర్చొని ఆదేశాలు ఇవ్వగానే ధర్నాలు చేసినటువంటి కార్యకర్తల నాయకులని అప్పీల్ చేస్తున్నాం. మా మీద దాడి పురుగొల్పేటువంటి ఎమ్మెల్యేలకు నేను అప్పీల్ చేస్తున్నాం. మా మీద దాడి చేస్తే ఏమవుతుంది మీకు? ఈజ్ ఇట్ ఫేర్? ఈజ్ ఇట్ ద వే టు రన్ ద గవర్నమెంట్? ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు బానిసలా? మీరేమన్నా మీరు మెదళ్ళు పనిచేస్తలేవా? మీకు తెలియదా ఇదంతా? అరే కరువు వచ్చింది, పంటలు పండినాడు ఒక అర్థం ఉంది, కానీ అన్నీ ఉండి కూడా పంట లేకుండా నాశనం చేసిండు ముఖ్యమంత్రి గారు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం. రైతులు ఒక్కొక్కసారి నీళ్లు ఒక్కొక్కసారి బిందెల మీద మోసుకుపోయి కాపాడుకుంటారు, పంటల్ని ట్యాంకర్తో పట్టుకొని కాపాడుకుంటారు రైతులు, కిలోమీటర్ తరబడి పైపులను వేసుకొని కాపాడుకుంటారు రైతులు. కానీ కళ్ళ ముందు బాయిల నీళ్ళుండి, కళ్ళ ముందు చెల్లెల నీళ్ళుండి, నా కమలాపురం చెరువు ఇప్పుడు ఇప్పటికీ మత్తపడే స్థాయి ఉన్నది. మీరు ఎప్పటి పోయి చూడండి, ఒక ఎకరం కూడా పంట వేయలేదు. గిదా మీరు చేసే పని? మీ కళ్ళ కనపడతలేవా? ఎమ్మెల్యేలు మంత్రులు అడుగుతున్నాను నేను. పదవులు కావాలి కావచ్చు మీకు, కానీ బానిసలక బతకండి. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, వెంటనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ బియ్యం కొంటా అని చెప్పి రారేసి కొంటా అని ఇప్పటికే చెప్పింది కాబట్టి, మీరు బేసి జరగబోయి మన కేంద్ర ప్రభుత్వం పిలిచినా కూడా వీళ్ళు పోలే. మీకు ఎన్ని సెంటర్లు ఓపెన్ చేస్తారు, ఎంత పంట వస్తుంది, ఎట్లా కొంటారనే ప్రణాళికలు 3 నెలల ముందే ఉంటుంది.
కానీ వీళ్ళు మీటింగ్ పెడితే పోలే. నేను మళ్ళీ అడుగుతున్నా, ఒకవేళ నువ్వు అన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి చేస్తున్నావా? కేంద్ర ప్రభుత్వం కాన్సెప్ట్తో చేస్తున్నావా? కేంద్ర ప్రభుత్వం చేస్తేనే చేస్తున్నావా? నువ్వు తెలంగాణ రైతులు కాదా? తెలంగాణ ప్రజలు కాదా? మనం ఇస్తారా మా పెన్షన్లు వేరే రాష్ట్రం ఇవ్వకుండా ఇక్కడ గొప్పగా? అందుకని ముఖ్యమంత్రి గారు తక్షణమే మా మీద కోపం చూసుకో, కానీ మా రైతుల జీవితాలతో చెలవాడ మాడకు సుమా. ఇప్పటికే మా రైతుల కాలంలో మట్టి కొట్టినావు, పంటలు పండకుండా చేసినావు, వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసినావు. రేపు ఎప్పుడు వర్షాలు పడితే మనకు తెలియదు. కరువు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా పండి నువ్వేం భగీరథులు కాదు నీళ్ళు తెచ్చి ఇవ్వడానికి. కాబట్టి ముఖ్యమంత్రిగా ఇవాళ వెంటనే కొనుగోలు ప్రారంభించాలని, లేకపోతే నాకు చేతనైతే లేదు. తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ చెప్పి మీరు నాకు అధికారం ఇచ్చింది కానీ నాకు చేతనైతే లేదు, నేను తప్పుకుంటా అని చెప్పి తప్పుకోవాలి తప్ప మీరు ఘర్షణ సృష్టించి ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఇవాళ దాడులు చేయించి అల్లకల్లో చేసేటువంటి అధికారానికి లేదు. ప్రజల ప్రాణాన్ని ప్రజలని కాపాడాల్సిన కనీస కర్తవ్యం ఉంటుంది. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన కర్తవ్యం నీది ఉంటుంది. నేను మా ఎమ్మెల్యే గారు పోతే చేస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.